గైస్ జియో నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. బట్ ఇమీడియట్ గా దీన్ని మీరు యూజ్ చేసుకోలేరు. ఎందుకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో కొంచెం వీడియో చివరి వరకు చూడండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్స్ లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా మరొక వీడియోని చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మన ఛానల్స్ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసే కానీ కామెంట్ చేయండి, వీడియో చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బేసిక్ గా జియో ప్రైమ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. జియో స్టార్టింగ్ లో సర్వీసెస్ లాంచ్ చేసినప్పుడు ఈ జియో ప్రైమ్ కూడా ఉండేది. మధ్యలో అది రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 years కంప్లీట్ అయిన సందర్భంగా మరొకసారి ఈ జియో ప్రైమ్ ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం 300 రూపీస్ గనక స్పెండ్ చేయగలిగితే మనకి 600 రూపీస్ వౌచర్స్ వస్తాయి. అలాగే మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. మేజర్ బెనిఫిట్ అయితే మాత్రం 1 year ప్రైస్ లాక్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. రకరకాలుగా ఒక్కొక్క ఆపరేటర్ ఒక్కొక్క విధంగా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేయడమో, ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ రిమూవ్ చేయడమో ఏదో ఒకటి చేస్తున్నారు. సో నెక్స్ట్ 1 year పాటు ప్రైస్ లాక్ అవ్వాలనుకుంటే మీరు 300 రూపీస్ స్పెండ్ చేస్తే ఏ అకౌంట్ పైన అయితే ఈ ప్రైమ్ తీసుకున్నారో ఆ అకౌంట్ పై ప్రైస్ లాక్ అయి ప్లాన్స్ అలాగే ఉంటాయి. అయితే ప్రైస్ లాక్ ఎప్పటి వరకు ఉంటుందంటే 5th September 2027 వరకు. ఇవి కాకుండా మరికొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. 300 రూపీస్ వౌచర్ వస్తుంది. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ కొత్త జియో సిమ్ తీసుకున్నట్టయితే అప్పుడు మీకు ఈ జియో సిమ్ కి సంబంధించిన వౌచర్ యూజ్ అవుతుంది. ఇది కాకుండా మరొక 300 రూపీస్ వౌచర్ ఉంది. మీరు జియో హోమ్ లేదా జియో పీసీ గనక తీసుకుంటున్నట్టయితే అప్పుడు మీకు ఆ 300 రూపీస్ వౌచర్ యూజ్ అవుతుంది. ఇవి కాకుండా ప్రయారిటీ కస్టమర్ కేర్ ఉంటుంది. అంటే మీరు జియో కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అయినప్పుడు ఎక్కువ వెయిటింగ్ అది లేకుండా తొందరగా మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో కనెక్ట్ అవ్వచ్చు. మీ ప్రాబ్లమ్స్ తొందరగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా జియోకి సంబంధించిన ప్రోడక్ట్స్ లేదా ట్రయల్స్ ఏమైనా వచ్చినట్టయితే దానికి సంబంధించి ఎర్లీ యాక్సెస్ వస్తుంది. అంటే మిగతా వాళ్ళకన్నా, అంటే ఎవరికైతే ప్రైమ్ లేదో వాళ్ళకన్నా ముందు ఈ ప్రోడక్ట్స్ లేదా ట్రయల్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రైమ్ అనేది ఎలాగో లాంచ్ చేశారు కాబట్టి ఎక్కువ మందిని ఈ ప్రైమ్ తీసుకునేలా అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు కొన్ని సర్వీసెస్ కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇది కాకుండా ఎక్స్క్లూజివ్ మెంబర్ బెనిఫిట్స్ అంటున్నారు. ఈ బెనిఫిట్స్ ఏంటనేది యాక్చువల్ గా ప్లాన్ అయ్యి మనం రీఛార్జ్ చేసుకునే టైంలో లేదా యాక్టివేట్ చేసుకునే టైంలో మనకి మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఒక బ్యానర్ మాత్రమే కనిపిస్తుంది. డీటెయిల్స్ అయితే తక్కువగా ఉన్నాయి. బట్ దీనికి సంబంధించి న్యూస్ బాగా వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఇమీడియట్ గా ఈ ప్రైమ్ మీరు యాక్టివేట్ లేదా రీఛార్జ్ అయితే చేసుకోలేరు. నేను ఆల్రెడీ కస్టమర్ కేర్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ చెప్పిన దాని ప్రకారం డీటెయిల్స్ అయితే వచ్చే గానీ ఇది మీరు యాక్టివేట్ లేదా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 20th August వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్ లో మీరు చేసుకోవచ్చు. బట్ ఈ లోపు మీరు కావాలనుకుంటే మై జియో అప్లికేషన్లో టాప్లో బెల్ ఐకాన్లో ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేసి మీకు దీనికి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చేమో చెక్ చేసుకోవచ్చు. అలా వచ్చి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు అనుకుంటే ఇమీడియట్గా చేసుకోవచ్చు. బట్ కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 20th August వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్కి ఫాలో అవ్వండి. జియో కస్టమర్స్ అందరికీ తెలియవలసి ఉంది కాబట్టి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.